అంబేద్కర్ ఫౌండేషన్‌కి సంబంధించి ఫీజు పేమెంట్లు ఏ విధంగా చేయాలనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ సంబంధించి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఏపీ ఆన్‌లైన్, టీఎస్ ఆన్‌లైన్‌లో మీ సేవలో కట్టుకునేవారు. అయితే ఇప్పుడు డైరెక్ట్‌గా మనం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా చేసుకునే అవకాశం ఇచ్చారు. దానికి సంబంధించి చూడండి ఇక్కడ దానికి సంబంధించి యూజీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్స్ అంటే ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళు 2015, 16 నుంచి ఉన్నవాళ్ళు. అలాగనే థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్స్ ఓల్డ్ బ్యాచెస్ 2015, 16 సంబంధించిన వాళ్ళు ప్లస్ ప్రెజెంట్ చదువుతున్న పీజీ సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ ఇంకా ఎగ్జామ్స్ రాయలేదు. ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు సెకండ్ ఇయర్‌కి ట్యూషన్ ఫీజు ఆగస్టు 8 లోపు కట్టాలి. అలాగనే సెకండ్ ఇయర్ డిగ్రీ వాళ్ళు, థర్డ్ ఇయర్ డిగ్రీ వాళ్ళు కూడా 18వ తారీఖు ఆగస్టులో పే చేయాలని ఇచ్చారు. దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చూస్తవచ్చు. దీనికి సంబంధించి వీడియో కూడా మనకు అందుబాటులో ఉంది మన ఛానల్‌లో. ఇక్కడ చూడండి మీరంతా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పీజీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ, యూజీ అంటే డిగ్రీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళకి అప్లికేషన్ పేమెంట్ అనేది ఆన్‌గోయింగ్ ప్రాసెస్‌లో వెళ్ళిపోతుంటది. అలా అయినా చేసేయొచ్చు. లేకపోతే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అక్కడ గనక రిజిస్ట్రేషన్ అయ్యి పేమెంట్ కాకపోతే ఇక్కడ గ్రీన్ కలర్ ఓపించేయండి. ఇక్కడ మనకి లింక్స్ అనేవి అవైలబిలిటీ ఇచ్చారు. ఇక్కడ చూడండి ఇవన్నీ అడ్మిషన్ లింక్స్. ఫస్ట్ వన్ అడ్మిషన్ లింక్స్. తర్వాత ఎగ్జామ్ ఫీ లింక్స్. ఎగ్జామ్ ఫీ అంటే 8th కాలమ్ ఉంది కదా, 8th నెంబర్ అది ఎగ్జామ్ ఫీస్. ఏ ఎగ్జామ్ అయినా సరే మనం ఇక్కడ ఫీజు అనేది పేమెంట్ చేయాలి. ఇక్కడ చూడండి అడ్మిషన్ ఫీ, యూజీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ 2019 నుంచి 2023 బ్యాచెస్ వాళ్ళు. ఇక్కడ ఫీ పేమెంట్ లింక్ అని చూడండి, దానికి ఇక్కడ బ్లూ కలర్లో చూడండి క్లిక్ హియర్ అనేది. అలాగనే డిగ్రీ థర్డ్ ఇయర్ వాళ్ళు అంటే సెమిస్టర్ బేస్డ్ సిస్టమ్ ఉంది కదా, 2019 నుంచి 2023 బ్యాచ్ వరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, రిజిస్ట్రేషన్ దగ్గర అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. మొబైల్ నెంబర్ యాడ్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీకు పేమెంట్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా పేమెంట్ చేస్తూ అంటే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు. లేకపోతే ఇట్లా కాకపోతే బయటకు వచ్చి ఇలా కూడా చేయొచ్చు. అలానే పీజీకి సంబంధించి కూడా ఇచ్చారు చూడండి. పీజీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్, దాంతోపాటుగానే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి ఇచ్చేవాడు. ఇక్కడ పక్కనే సైడ్ కాలం డౌన్లోడ్ పేమెంట్ రిసిప్ట్. మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ రిసిప్ట్లు ఒకవేళ మర్చిపోయి స్క్రీన్ షాట్లు తీసుకోవడం, డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోతే అయినా పర్లేదు. ఇక్కడ మనం క్లిక్ హియర్తో క్లిక్ అయ్యి మన డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మనం మళ్ళీ తీసుకోవచ్చు. నేను లాగిన్ అయితే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. దాంతోపాటుగా మనం పేమెంట్ రిసిప్ట్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఎగ్జామ్ ఫీజు ఇంకా పీజీకి సంబంధించిన పీజీ స్టూడెంట్స్ ఎవరైనా ఫీజు పేమెంట్ చేయనట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఇచ్చి మీరు ఫీజు పేమెంట్ చేయవచ్చు. ఇప్పుడు ఇక్కడ కింద కూడా ఇచ్చారు చూడండి, దిస్ పేమెంట్ లింక్. ఈ పేమెంట్ లింక్ అనేది ఓన్లీ ఎగ్జామ్స్ వరకు ఉపయోగపడుతుంది. ఇది ఓన్లీ ఏమైనా ఎగ్జామ్స్ రాసేటోళ్ళు వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది. యూజీ, పీజీ ట్యూషన్ ఫీజు కట్టే వాళ్ళకి ఇక్కడ సపరేట్గా లింక్ ఇచ్చారు. అది క్లిక్ హియర్ అని క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఇందాకలా మనం ఓపెన్ అయిన దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం కట్టుకోవచ్చు. ప్రాసెస్ని కొంచెం జాగ్రత్తగా గమనించి చేయండి. మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పీజీ, యూజీకి సంబంధించి ట్యూషన్ ఫీ పే చేయడానికి ఇక్కడ మనకి ఇచ్చారు. 18 ఆగస్టులోపు మనం ట్యూషన్ ఫీ పే చేయాలి. దీనికి సంబంధించి చూద్దాం ఎలా చేసేయాలో. ఇక్కడ పీజీకి సంబంధించి సెకండ్ ఇయర్ వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ రిజిస్టర్ అవ్వడం కోసం క్లిక్ హియర్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది. దాని ద్వారా మనం సబ్మిట్ చేసినట్లయితే మనం లాగిన్ వెళ్ళిపోతాం.
ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఫీకి సంబంధించిన అన్నీ కనపడుతుంటాయి. ఇక్కడ మన పేరు, ఫాదర్ నేమ్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ అన్నీ కనపడుతుంటాయి. మనం ఏ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్పెషలైజేషన్ కనపడుతుంది. మీరు ఎవరన్నా పీజీ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ స్పెషలైజేషన్ అనేది కూడా అక్కడ మీకు అప్లైడ్ మ్యాథ్స్ అని ఉంటుంది. దానికి సంబంధించి ఫీజు ఉంటుంది. ఆ ఫీజుని అన్నిటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ సబ్మిట్ చేయడమే. ఇలా సబ్మిట్ చేసినట్లయితే యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ వస్తుంది, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వస్తుంది, ఏమైనా అప్డేషన్ చేసుకుంటే అప్డేషన్లు కూడా వస్తుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత అవన్నీ చూసుకోండి. అవన్నీ ఓకే అనుకున్న తర్వాత ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు. అక్కడ ఫీ ప్రింట్ అప్లికేషన్ అని చేయొచ్చు, లేకపోతే ప్రొసీడ్ టు పేమెంట్ అప్లికేషన్ నెంబర్ సేవ్ చేసుకోండి. ఇక్కడ మీరు ప్రొసీడ్ టు పేమెంట్కి డైరెక్ట్గా ప్రొసీడ్ టు పేమెంట్ చేసేయచ్చు. లేదంటే మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి మీరు ఇందాక మెయిన్ పేజీలో చెప్పినట్లు అక్కడైనా చూసుకో. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు ట్రాన్సాక్షన్ ఐడి హిస్టరీ వస్తుంది. దీనికి సంబంధించి కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ పేమెంట్ చేసినట్లయితే మీరు ముందుకెళ్ళి అక్కడ ఎస్బీఐ సంబంధించి యూపీఐ ఐడి వీటన్నిటి వచ్చేస్తుంది. ఇవ్వండి ఇట్లా ఎస్బీఐ ఈపీఐ అని వస్తుంది. ఈ ఎస్బీఐ ఈపీఐ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి మనం ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ అని వస్తుంది. ఈ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ తోటి మనం పేమెంట్ చేసేయచ్చు. లేదు అనుకుంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది. తర్వాత యూపీఐ సంబంధించి యూపీఐ ఇచ్చారు, యూపీఐ పేమెంట్స్. వీటన్నిటి ద్వారా మనం మన ట్యూషన్ ఫీజు అనే దాన్ని మనం పే చేయడం జరుగుతుంది. యూపీఐ పే అంటే మేము తెలుసుగా, యూపీఐ పే క్లిక్ చేసిన తర్వాత ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబరు, పేటిఎం నెంబరు యాడ్ చేసి డైరెక్ట్గా ఆ లింక్ అనేది మనకి గూగుల్ పే, ఫోన్పేలో ఓపెన్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మన ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. మీకు సంబంధించి దీనికి సంబంధించి ఏమన్నా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను.